సయాటికాకి సంబంధించి హోమియోపతి మందులు ఎంతవరకు పనిచేస్తాయి? సో జనరల్గా సయాటికా వైద్యం అనేది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో ఆ డిస్క్ నరం మీద ఎంత ఒత్తిడి కలిగింది అనే దాన్ని బట్టి మనకి వైద్యం ఉంటుంది. సో మనకి చాలా కామన్ కండిషన్ అంటే, ఇప్పుడు ఒక పని చేసే 20 years నుంచి స్టార్ట్ అవుతుంది సయాటికా పెయిన్. పెద్దవాళ్ళ దాకా రావచ్చు, వాళ్ళ వయసుని బట్టి వాళ్ళు చేసే పనులను బట్టి వస్తుంది. సో ఈ డిస్క్ లోపల ఉన్న జెల్లీ మెటీరియల్ ఎంత ఎక్కువగా వచ్చి నరం మీద ఎంత ఒత్తిడి కలుగుతుంది అనే దాన్ని బట్టి మనకి వైద్యం ఉంటుంది. మనకి రొటీన్ ఓపిక వచ్చినప్పుడు చాలామందికి మందులతో తగ్గుతుంది. సో మందులతో తగ్గనప్పుడు ఎంఆర్ఐ తీస్తాం. ఎంఆర్ఐ తీసాక ఆ ఒత్తిడి ఎంత ఉంది అనే దాన్ని బట్టి మందులు, ఇంజెక్షన్స్, ఆపరేషన్, ఇట్లా 3 ఉంటాయి. సో ఈ మందులతో తగ్గే నొప్పి, సో రెస్ట్ తీసుకున్నా తగ్గుతుంది, పెయిన్ తగ్గిస్తే తగ్గుతుంది. సో హోమియోపతి అనేది స్పెసిఫిక్గా మనం దీనివల్లే ఈ జబ్బు తగ్గుతుంది అనేది మనం చెప్పలేము. టైం కొద్దీ తగ్గే కొన్ని వ్యాధులు ఉంటాయి, వాటిలో ఇది కూడా ఒకటి. సో ఆపరేషన్ అవసరం లేనివి టైం కొద్దీ తగ్గుతుంది. రెస్ట్, బాడీ బయటకు వచ్చిన ఆ మెటీరియల్ని బాడీ స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో అలాంటి టైం కొద్దీ తగ్గుతాయి. కానీ కొన్ని సివియర్ పెయిన్స్ ఉంటాయి. సో సివియర్ నొప్పి ఉన్నప్పుడు కాళ్ళల్లో వీక్నెస్ వస్తుంది, చచ్చు వస్తుంది. ఎర్లీ చచ్చుని మనం రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ చేసి పాదములు ఏదన్నా స్పర్శ తగ్గినా, చెప్పు జారిపోవడము, నడిస్తే అడుగు తడబడ్డము, ఇలాంటివి కొంచెం ఎమర్జెన్సీ కండిషన్స్. వాటికి మనం వేరే వైద్యాలు చేసుకోకుండా ఎంఆర్ఐ తీసుకుని దానికి ఏదన్నా ఆపరేషన్ అవసరం అయితే చేసుకోవాలి. అలా కాకుండా కాళ్ళలో వీక్నెస్ లేకుండా భరించగల నొప్పి ఉన్నప్పుడు వెయిట్ చేయొచ్చు మనం. సో స్పెసిఫిక్గా హోమియోపతి, ఆయుర్వేదం, అల్లోపతి అనేది మనం డిఫరెన్షియేట్ చేయడం కరెక్ట్ కాదు. సో జబ్బును అర్థం చేసుకో, దాన్ని బట్టి వైద్యం చేసుకోవాలి.